అంటూ నచ్చలేదంటే అది నా ఒపీనియన్ చెప్పడం అవుతుందా, తనని ఇన్సల్ట్ చేయడం అవుతుందా? ఇన్సల్ట్ చేయడం అవుతుంది. సినిమాని కూడా అంతే అండి, అది ఇన్సల్ట్ చేయడం అవుతుంది. ఇన్సల్ట్ చేయొద్దు అంటారు. చేయొద్దు. అక్కడ ఏం పెట్టింటే బాగుంటుందని చెప్పు, అసలు అది వేస్ట్ అని చెప్పకు. అక్కడ ఏం పెట్టింటే బాగుంటే చెప్పు, అది వేస్ట్ అని విమర్శించకు. దాన్ని బతికేయడానికి నువ్వు కష్టపడు, చంపడానికి వద్దు. సార్ మీకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే మీకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో మీరు చేస్తున్న సినిమాకి ఏమైనా అంటే రెండు కలిపి సైమల్టేనియస్గా ఏమైనా యూజ్ అయిందని చెప్పని అనుకోవచ్చా మీ సినిమాకి? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ధైర్యం ఎక్కువ. అంటే నేను నిలబడగలను ఒక పొలిటీషియన్కి, ఒక పొలిటీషియన్గా నేను చేసుకోగలను, ఈ ఒక ధైర్యమే. కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయితే సినిమాలు ఎక్కడ చూపించలేదు. మా ఎమ్మెల్యేస్ ఎంపీస్ కానీ మాతో చనువుగా ఉన్న వాళ్ళందరూ ఒకటే చెప్తారు, సక్సెస్ కొట్టు అని. ఇంకా కర్నూలు వాళ్ళందరూ నువ్వు కర్నూలు ఇవన్నీ, మన కర్నూలు నుంచి ఒక డైరెక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి అందరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ టైప్లో సపోర్ట్ చేస్తున్నారు అంతే. సపోర్ట్. రైట్ సార్. సార్ ఇప్పుడున్న ప్రజెంట్ పాలిటిక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అంటే మీరు ఎలా అంటే ఒక సినిమా మీద ఒక అవగాహనతో మీరు చెప్పారు ఇదంతా. వాస్తవానికి వస్తే మీరు ఒక యాక్టివ్ పొలిటీషియన్, ఆ పర్స్పెక్టివ్లో చెప్పండి. ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారితే బాగుంటాయి? పాలిటిక్స్ అనేవి డే బై డే మారిపోతున్నాయండి. కమర్షియల్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అభిమానంతో ఉండేది. మేము చిన్న ఉన్నప్పుడు డబ్బు పంపకాలు కానీ, మనిషికి డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవడం, ఈ సంప్రదాయాలు. మా అయితే టిఫిన్ పెట్టేవాళ్ళు, ఓటేసి ఏంటంటే ఎవరు వాళ్ళు వాళ్ళ నాయకునికి ఓటేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు లాయల్టీ లేదు, డబ్బే పరమావధి. గత ఎలక్షన్స్లో గవర్నమెంట్ అధికారులు కూడా చాలామంది మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, మాకు డబ్బు పంపించండి. చాలా చోట్ల ఓటుకి 1000-2000 కూడా జరిగాయండి. ఇక్కడ 5,000 10,000 ఇచ్చాము కూడా అని చెప్పాను కూడా మనం నేనే చెప్తున్నాను వార్తలో. ఎందుకంటే మీరు ఎంప్లాయీస్ కదా అంటే 2 పార్టీలు 1000 ఇస్తే 10,000 వస్తాయి కదా, సమ్మర్ ఏదైనా వెకేషన్కి వెళ్తామంట. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అండి, రోజుకి 300 అడిగే కూలివాడు, 300, 500, 1000 పనిచేసే కూలివాడు, ఓటు రోజు కూలి ఉండదు వాడికి. సరే నాకు 1000 రూపాయలు ఇస్తే నాకు ఇంట్లో సరుకులు తెచ్చుకుంటా తింటా, వాడు ఎక్స్పెక్ట్ చేస్తే పర్లా. నెలకు 1,00,000-1,50,000 వచ్చే ఎంప్లాయీస్ కూడా నిర్మోహమాటంగా నిస్సజ్జుగా, వీడు పేదోడైనా అన్న నువ్వు నాకు సాయం చేసినావు, డబ్బు వద్దన్నా ఓటేస్తా అంటాడు. వీడికి లాయల్టీ అనేదే లేకుండా నాకు డబ్బులు పంపించు అంటే ఈ కమింగ్ పీరియడ్లో నేను భయపడేది ఏంటంటే, నువ్వు పొలిటీషియన్ కావాలి అంటే నీకు సమాజ సేవ ఉండాల్సిన అవసరం లేదు, పలుకుబడి ఉండాల్సిన అవసరం లేదు, డబ్బు ఉంటే చాలు. ఇప్పుడు నేను 10 కోట్లు ఖర్చు పెట్టినని 50 కోట్లు సంపాదాలని చూస్తాను, కానీ సేవ ఎందుకు చేస్తాను అనేది నా భయం. మారిపోతారేమో. ఇంకా డబ్బులు పెట్టాక రిటర్న్ తీసుకోవాలనే ఉంటుంది అంతే కదా. సమాజ సేవ అనేది చనిపోతుంది, డౌన్ అయిపోతుంది అనేది నేను భయపడుతున్న అంశం. ఇది మారాలనేది నేను గట్టిగా అనుకుంటున్నాను. ఓకే సార్, ప్రజెంట్ ఉన్నప్పుడు ఆంధ్రాలో జరుగుతున్న ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందో పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఒకటండి, ఎలక్షన్ అయిపోయిందా, నేను హైదరాబాద్ వచ్చి సినిమా మీదే ఉన్నాను. ఓకే, ప్రజెంట్ అంత పెద్ద అవగాహన లేదు. నాకు ఇష్టం చంద్రబాబు గారు, ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే ఆయన ఒకప్పటి విజన్ అనేది నేను బలంగా నమ్ముతాను. అప్పుడు 2020 విజన్ అంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు 90స్లో. కానీ ఇప్పుడు ఆ విజన్ నమ్ముతున్నాను. ఆ విజన్ ఉపయోగించి నా రాష్ట్రాన్ని నా దేశంలో నెంబర్ 1 ప్లేస్కి తీసుకెళ్ళగలని బాగా నమ్ముతున్నాను. ఇంకా విమర్శలు, వ్యక్తిగత విమర్శలు అంటావా, అది రాజకీయంలో సర్వసాధారణం అండి. దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీలు వస్తే వైసీపీలను తిడతారు, వైసీపీలు వస్తే టీడీపీలు తిడతారు. వీళ్ళిద్దరు స్పోర్టివ్గా తీసుకోవాల్సింది ఏంటంటే, నీకంటే నేను ఎక్కువ డెవలప్ చేస్తా అని ఒక స్పోర్టివ్నెస్తో వెళ్తే సరిపోతుంది. అది జరుగుతుంది అనుకుంటున్నాను. కొంచెం అవేర్నెస్ తక్కువ ఉందండి నాకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. నేను దాని మీద పెద్ద కామెంట్ చేయట్లేదు. ఓకే సార్. సార్ మీ సినిమాకి సంబంధించిన ఏదైతే ప్రొడక్షన్ ఉందో అది ఎలా, అంటే మీరు ఎలా ఒప్పించగలిగారు ప్రొడ్యూసర్? ఈ కథ ఫస్ట్ మా ప్రొడక్షన్లో కాదండి, ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి ప్రజెంట్ మన అన్ననే. ఓకే. ఇంతకుముందు మేము ఒక ప్రొడ్యూసర్స్కి కథ చెప్పాం, వాళ్ళు ఓకే చేశారు, ఇన్వెస్ట్ చేద్దామన్నారు, అన్నీ ఆల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయాయి. బట్ వాళ్ళతో నాకు సరిపోలేదు. అంటే సినిమానే అదొక కళని అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. ఎమోషన్స్ కానీ వ్యక్తిగత పరిచయాలు ఫలానా పర్సన్ ఇచ్చి దానికి పెట్టేసేయండి, హైపర్ ఇన్వాల్వ్మెంట్స్ ఉండకూడదు. ఓకే, రికమెండేషన్స్, ఇన్వాల్వ్మెంట్స్, సైడ్ ట్రాక్స్ ఉండకూడదు.
సైడ్ ట్రాక్స్ ఉండకూడదు. నువ్వు వచ్చింది ఏంటి సినిమా హిట్ కొట్టడానికి, నీకు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఉంటే బయట చేసుకోవచ్చు. దానివల్ల నా సినిమా నేను చంపలేను. ఎందుకంటే ఆ రోజు నా మీద ఉన్న కామెంట్ ఏంటి, వీళ్ళ నాన్న డబ్బులు తీసిపోగొట్టాడు, ఇప్పుడు వీడు తీసిపోగొడతాడు. ఇండస్ట్రీలో ఉంటే మహా అయితే ఒక 10 మంది 20 మందికి తెలుస్తుంది, నేను చెప్పానురా చేయలేదు అనుకుంటారు. కానీ మా ఏరియాలో ప్రతి ఒక్కడు ఏమంటాడు, కామెంట్ వేస్తాడు, చెప్పాను పోతాయి, పక్కా వీడు రోడ్డు మీదకి వస్తాడు చేస్తాడు. ఇంతమందికి ఆన్సర్ ఇచ్చుకోవాలంటే నేను హార్డ్గా వర్క్ చేయాల్సిందే తప్ప జాగ్రత్తగా ఉండాలి. సో దానివల్ల మా అన్ననే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఓకే, మీ ప్రొడక్షన్లోనే ప్రొడక్షన్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. అవును. రైట్ సార్. ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి సార్? డిఐ కూడా బేస్ గ్రేడ్ అయిపోయిందండి. ఇంకొక 5 to 10 daysలో మాది ఫస్ట్ కాపీ కూడా రెడీ అయిపోతుంది. సాంగ్స్ 1 by 1 ఒకసారి మంచి డేట్ చూసుకొని అందరినీ కలిసేసి రిలీజ్ డేట్ ప్లాన్ చేయబోతున్నాం. ఓ యా, సూపర్ అండి, సూపర్ సార్. యాక్చువల్గా మీ పొలిటికల్ ఈ జర్నీని తీసుకుంటూ మీరున్న ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ఇప్పుడు మీరు వచ్చిన ఈ రంగంలోకి చాలా అంటే చాలా అన్ని వేరియేషన్స్ కూడా చూసుకుంటూ వచ్చారు. మీరు మీ ప్రాంతాన్ని చూసుకుంటూ వచ్చారు ఒక పొలిటీషియన్గా. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి, మీ ప్రాంతం మీద ఉన్న ఆ మచ్చ ఏదైతే మీరు అన్నారో రక్తపు మరక ఏదైతే అలా పడిపోయి ఉందో ఆ మరక కానీ, తర్వాత ఇండస్ట్రీకి కమ్ టు ది పాయింట్, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏ పర్స్పెక్టివ్లో వచ్చారో, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్గ్రేడ్ అవుతున్నారు, అంటే చదువుకొని అప్గ్రేడ్ అవుతున్నారు, అవి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది అని చెప్పన్నట్టుగా మీకు అక్కడ వాతావరణం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా, ఆబ్వియస్గా అండి. ఇప్పుడు చాలామంది కూడా కెరీర్ మీద ఫోకస్లో ఉన్నారు, ఆ గొడవలు తగ్గిపోయాయి, ఫ్యాక్షన్ మర్డర్లు చాలా జరగట్లేదు, అసలు కత్తి పెట్టడం మానేశారు. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళకు నచ్చిన రంగం మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా నాకు చాలామంది తగులుతున్నారు, మా ప్రాంతం వాళ్ళు కూడా, కర్నూలు వాళ్ళు. కొంతమంది అన్న మీరైతే మాకు ఒక దారి ఏర్పాటు చేయండి అని చెప్పారు. నేను చెప్పాను, నేను కర్నూలియన్గా వస్తే మా కర్నూలు వాళ్ళందరికీ ఒక దారి నేను చెప్పగలను, కలిసి ట్రావెల్ అవుదాము, అందరూ ఒకరికొకరు సపోర్ట్ అని చెప్పేసి జరుగుతుంది అది. ఇంకొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను సినిమా తీయాలనుకుంటున్నాను, బయట నమ్మితే మోసపోయేలా ఉన్నానని. వద్దు, మనం ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.